మెగా ఫ్యామిలీలో ఆ ఇద్దరు ఒక్కటవబోతున్నారా? సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లికి ఫిక్స్ అయిపోయారా? వీళ్ళిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం ఎంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ హీరో సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ నిహారికని పెళ్లాడబోతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ పై మండిపడుతున్నారు. నిహారికని తాను పెళ్లి చేసుకోవట్లేదని తేల్చి చెప్పేశారు సాయి ధరమ్ తేజ్. నిహారిక హీరో సాయి ధరమ్ తేజ్ కు వరుసకు మరదలు. అయితే వరుసకు మరదలైనా తాను మాత్రం ఆమెని సిస్టర్ గానే భావిస్తానని చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరగడం వల్ల నిహారికను ఎప్పుడూ సోదరిగానే భావిస్తానని చెప్తున్నాడు సాయి ధరమ్. అందుకే ఇలాంటి నిరాధార వార్తలను ప్రచురించొద్దని మీడియాకి రిక్వెస్ట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. తక్కువ టైంలో సక్సెస్ఫుల్ మెగా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. డాన్స్లు, నటనలో అచ్చం మెగాస్టార్ని తలపించే సాయి ధరమ్ తేజ్కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు 2 సినిమాల్లో నటిస్తున్నాడు. సందీప్ కిషన్ నక్షత్రం సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుండగా జవాన్ సినిమా సెట్స్ మీద ఉంది. అయితే అనేక ప్రాజెక్టులు ట్రాక్ మీద ఉన్నాయి. హీరోగా ఎదుగుతున్న సమయంలో పెళ్లి ప్రస్తావన అనవసరం అంటున్నారు సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు. ఇక నాగబాబు కూతురిగా బుల్లితెరకు పరిచయమైన నిహారిక కూడా తానేంటో నిరూపించుకుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి నటి కావడంతో అనేక అంచనాలుండేవి. అయితే అంచనాలను నిజం చేస్తూ యాంకర్గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. తర్వాత ఒక మనసు సినిమాతో గ్రాండ్గా సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు సెలెక్టివ్గా స్క్రిప్ట్లను ఎంచుకుంటున్న నిహారిక పెళ్లి వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టారు హీరో సాయి ధరమ్ తేజ్. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని తేల్చి చెప్పేశాడు. మనసా చేరువగా రా